వాడు కొట్టాడని అబ్బా మళ్ళీ వాడు కొడితే ఏడుస్తావు చైత్ర. సరే కాపండి. అదే మరి చైత్ర అరే కొట్ట మాకురా. వచ్చారా కరివేపాకంతా? అది వండురా. సరే కల్ల 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 ఇది పట్టుకో. అరే నువ్వు వండురా. ఇది వెజిటబుల్ బాక్స్ తీసుకో. బీట్రూట్ ఉన్నాయని నీకు చెప్పాను కదా నేను. బీట్రూట్ ఉన్నాయా తేవద్దురా అని చెప్పాను. దోసకాయలు ఉన్నాయి, బీట్రూట్ ఉన్నాయి ఇంట్లో, అయినా తీసుకొని వచ్చారు. పచ్చిమిర్చి ఒళ్ళో పచ్చిమిర్చి ఉందా? ఇదేంద్రా ఇక్కడ పెడతారా? అది అది చెయ్యి మాకు. అన్ని ఒక దగ్గర పెట్టండి. దేనికి సపరేట్ గా సపరేట్. పొద్దున్నే బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు తీసుకురమ్మని చెప్పి పంపించాను అనమాట. అంటే వేరే వర్క్ మీద బయటకు వెళ్తుంటే కూరగాయలు తీసుకురా ఇంట్లో ఏం లేవు కదా అని చెప్పేసి పంపించా. తర్వాత నాకు గుర్తొచ్చింది ఇంట్లో దోసకాయలు ఉన్నాయి, బీట్రూట్ ఉంది, అవి తేవద్దని చెప్పరా అని చెప్పేసి వాడికి చెప్పా. అంటే చిద్వి అని మా ఆయన ఇద్దరు వెళ్ళారు కూరగాయలు తీసుకొని రావడానికి. వీడికి చెప్తే వీడు చెప్పినా కూడా మా ఆయన వినకుండా మళ్ళీ ఉన్నాయే మళ్ళీ తీసుకొని వచ్చారు. మామూలుగానే మా ఇద్దరికి కూరగాయలు తీసుకొచ్చే విషయంలో చాలా డిసిషన్లు అవుతాయి అనమాట. మా ఆయన తీసుకొచ్చే కూరగాయలు నాకు అస్సలు నచ్చు. అంటే నెక్స్ట్ డేకి పాడైపోయాయో ఇంకా అలా ఉండిద్ది అనమాట. చూసుకోడు, నిదానంగా ఏరుకొని ఏ బాగున్నాయో ఏదో అవన్నీ చూసుకోకుండా తీసుకొని వచ్చేస్తాడనమాట. నాకేమో ఫుల్ కోపం వస్తుంది. అందుకని మేమిద్దరం వెళ్తాం అనమాట కూరగాయలు తీసుకొని రావడానికి. ఒక్కొక్కసారి ఇంకా నీకు నచ్చవు నువ్వే వచ్చి తీసుకుందు పదా అని చెప్పేసి నన్ను కూడా తీసుకొని వెళ్తారు. ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం, కూరగాయలు ఏం లేవని చెప్పి పంపించావు కదా అని అనొచ్చు. అంటే దొండకాయలు, బీట్రూట్, దోసకాయలు ఇవే ఉన్నాయి. ఒక 2-3 రోజుల నుంచి నేను ఇవే రిపీటెడ్గా వండుతున్నాను అనమాట. ఒకరోజు దోసకాయ, ఒకరోజు దొండకాయ, బీట్రూట్ ఇదే వండుతునేసరికి ఇంకా మాకు బోరు కొట్టేసింది. అందుకని ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా తీసుకొని రమ్మని చెప్పి పంపించాం అనమాట. కానీ వాళ్ళు ఉన్నాయే మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇంకా నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాల. చెప్పిన తర్వాత కూడా ఏంటివి తీసుకొని వచ్చారని నాకైతే ఫుల్ కోపం వచ్చింది. సరే ఇంకా ఎలాగో కొంచెం మంచిగా తీసుకొని వచ్చారు, కొన్ని రోజులు నిల్వ ఉంటాయి కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేశాను. ఈరోజు మామూలుగా అయితే నేను అంత పంపించను అనమాట. గట్టిగా కూరగాయలు ఉంటే తీసుకురమ్మని పంపించను. ఉన్నవి అయిపోయేంత వరకు ఎలాగోలా వాడేస్తా. కానీ ఏంటంటే ఈ దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇవన్నీ తిని మాకు బోరు కొట్టేసింది. చాలా రోజులు అయిపోతుంది అనమాట పాస్తా చేసి. పాస్తా చేయాలి అంటే మనకి టమాటాలు కానీ, తర్వాత క్యారెట్ కానీ, పచ్చిమిర్చి కానీ కంపల్సరీ ఉండాలన్నమాట. మెయిన్ వాటి కోసమే పంపించాను నేను. పాస్తా చేద్దాంలే చాలా రోజులు అయిపోతుంది, పిల్లలు ఇంకా దోశలు, ఇడ్లీలు రోజు ఇవేం తింటారు అన్నట్టుగా ఈరోజు పాస్తా చేయడం కోసం కూరగాయలకు పంపించాను. వాళ్ళు అలా ఉన్నాయే మళ్ళీ తీసుకొని వచ్చారు. ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే సరేనండి, నిల్వ లేవనుకోండి అనవసరంగా మనీ వేస్ట్ కదా. దాని గురించి ఇంక అంతకు మించి ఏం లేదు. పాస్తా కోసం ఏమేం కావాలో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వాటిని నీట్గా వాష్ చేస్తుంటే మా ఆయన వచ్చి వెజిటేబుల్స్ నేను కట్ చేస్తాలే నువ్వు చేసే పాస్తా అని చెప్పేసి చెప్పారు. నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను వాటిని. అయితే మా ఆయన వచ్చి అది సరిపోదేమో అని అంటే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి ఇంకొంచెం స్టవ్ మీద వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఆ ఉడికే లోపల ఇంక ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాంలే అని చెప్పేసి మా ఆయన ఇక్కడ కట్ చేస్తున్నారు. నేనేమో షింక్లో 2 అంట్లు ఉన్నాయండి, అవి తోమేశాను అనమాట. షింక్లో అంట్లు మాత్రం ఏ పూటకు ఆ పూట నేనున్నానని చెప్పేసి గుర్తు చేస్తున్నాయండి. నాకు అసలు భలే విసుగు అంట్లు తోమాలంటే. అంతకు ముందు కూడా చెప్పాను కదా, చాలామంది అంటారు వండుకొని తినేటప్పుడు తోముకోవడానికి ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమే. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టాస్క్ ఉంటుందండి ఇంటి పనుల్లో కూడా. ఒకరికి అదే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకరికి వంట చేయడం అంటే ఇష్టం, ఒకరికి అంట్లు తోమడం అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి బట్టలు ఉతకడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని పనులు కూడా ఉంటాయి. అట్లా నాకు ఇష్టం లేని పనులు ఏమైనా ఉన్నాయి అంటే
మెయిన్ ఈ అంట్లు తోమడం. బట్ తప్పట్లేదు, ఒక్కొక్కసారి ఎందుకు ఈ అంట్లు ఇన్ని పడతాయి అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఏం చేయలేము, షింక్లో అంట్లు మాత్రం ఉంటానే ఉంటాయి. నాకు అసలు భలే ఫుల్ కోపం వస్తుంది అంట్లు చూసినప్పుడు. ఇంకా నేను మా ఆయన అయితే ఇక్కడ అంటే ఆయన కట్ చేస్తున్నారు కదా వెజిటేబుల్స్, నేనేమో రెడీ చేస్తున్నాను అండి. పాస్తాకి డేషా పెట్టేశాను. ఇంకా సింపుల్ ప్రాసెస్ అండి, నేను ఎక్కువ హడావిడి కూడా ఏమీ చేయను అనమాట. ఫస్ట్ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం మగ్గనిస్తాను అనమాట. మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తానండి. జీరా పౌడర్ అంటే నాకు ఇంట్లో జీలకర్ర లేదు, పౌడర్ ఉండింది, అంతకుముందు ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది, అందుకని చెప్పేసి పౌడర్ వేస్తున్నాను అనమాట. లేదంటే తాలింపులో జీలకర్ర వేసేదాన్ని, సరిపోయేది. అవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పాస్తా, ఆ పాస్తా కూడా వేసేసిన తర్వాత మనం కొంచెం టమాటా కెచప్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. టమాటా కెచప్ అండి కొంతమంది వెజిటేబుల్స్లో మిక్స్ చేస్తారు, లేదంటే కొంతమంది పాస్తా వేసిన తర్వాత వేస్తారు. ఎవరికి ఎలా అలవాటైతే అలా వేసుకోవచ్చండి. అంతే అండి, ఈజీగా మనం పాస్తాని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇవన్నీ బోర్ కొట్టేశాయి, పిల్లలకి వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి పాస్తా ఇలా ట్రై చేయండి. ఇంకా మీరు ఇందులో కావాలి అంటే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రజెంట్ అవే ఉన్నాయి కాబట్టి టమాటా కానీ, క్యారెట్ కానీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంతవరకే వేసాను. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వెజిటేబుల్స్ ఏనా అంటే అందులో వేసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓన్లీ క్యారెట్ టమాటా వేసాను. బీట్రూట్ ఎందుకని నాకు ఇట్లా నూడిల్స్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, పాస్తాలో కానీ వేస్తే నాకు ఎందుకో అంత నచ్చదు. అందుకని చెప్పేసి క్యారెట్ టమాటా వరకే వేసాను అనమాట. మీరు కావాలి అంటే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే క్యాబేజ్ కానీ కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. నాకైతే నచ్చదు కాబట్టి నేను అంతవరకే వేసాను అనమాట. బయట వర్క్ అంతా అయిపోయిందండి. బయట పని అయిపోయిన తర్వాతే నేను లోపలికి వచ్చాను. చైత్రాన్ని విసికిచ్చడం, ఆట పట్టించడం అంటే మా అందరికి చాలా ఇష్టం అండి. చూడండి నేను ఎలా ఆట పట్టిస్తానో దాన్ని. ఏం చేస్తున్నారు? హాయ్ హాయ్ హాయ్. అతి మొహందానా, బడాయి మొహందానా, రాకాస్తానా, ముక్కు పగిలిద్ది. పొయ్యి మీద మాడిపోతుంది అందుకని వెళ్తానా, లేదంటే 4 పీకేదాన్ని. నీ ముక్కే కోసేస్తా. చైత్రాన్ని ఉడికించాలంటే మా తర్వాతే నేను చిద్వి మంచిగా ఉడికిస్తాం అనమాట. అందులోనూ మా ఆయన ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉడికిస్తాము. అంటే ఆయన ఉన్నాడనే ధైర్యం అనమాట. ఏదన్నా అంటే మీరు ఒక టీము, మేము ఒక టీము అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన చూసుకున్నప్పుడు ఇంకొంచెం నోరు ఎక్కువ లేస్తుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ ఉడికిస్తాము. కొంచెం మాకు చైత్ర ఎంటర్టైనర్ లాగా అండి, కొంచెం మంచిగా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిద్ది. అంటే బోర్ కొట్టదనమాట మాకు. అందరం ఒక దగ్గర ఉన్నాము అంటే దాన్ని ఎక్కువ ఉడికిస్తాం కదా, అట్లా మాకు బోర్ కొట్టకుండా టైం అయితే గడిచిపోయింది. ఈరోజు మన ఛానల్కి ఇంట్రడక్షన్ లేదు, ఏం లేదు. వాళ్ళు కొట్టుకోవడంతోనే స్టార్ట్ అయిందనమాట. అందుకనే ఇప్పుడు అడుగుతున్నా అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే అడగందా అమ్మాయిన పెట్టదంటారు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ప్రతి వీడియోలో అడుగుతూ ఉన్నాను. న్యూగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా 1-2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఏం అడుగుతున్నారంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇది నేను చాలాసార్లు చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఆ తర్వాత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారని ఒకసారి మా ఆయనతోనే చెప్పించాను. న్యూ సబ్స్క్రైబర్స్ కాబట్టి అడుగుతున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు చూడకపోవచ్చు కదా, తెలియదు కాబట్టి అడుగుతున్నారు. అందుకని మళ్ళీ చెప్తున్నా, ఎలక్ట్రీషియన్ అండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి మీది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా అని అడుగుతున్నారండి. రెంట్ హౌసే అండి, ఓన్ హౌస్ అయితే కాదు.
ఇప్పుడు మా ఆయన నేను ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం కదా, వంట అంటే పాస్తా చేస్తున్నాం కదా. ఇప్పుడు మా ఆయన ఫీలింగ్ ఏంటంటే నేను వెజిటేబుల్స్ కట్ చేశాను కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది, కావాలంటే చూడు అని మా ఆయన అనమాట. వెజిటేబుల్స్ కట్ చేయడంతోనే టేస్ట్ వచ్చేస్తుంది అని మా ఆయన అనుకుంటాడు. నేనేమో ఉప్పు కారం ఇవన్నీ ఎవరైతే కరెక్ట్గా చూసి వేస్తారో అప్పుడు మాత్రమే టేస్ట్ మంచిగా వస్తుంది అని నేను అనమాట. ఇప్పుడు మీరే చెప్పాలి, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కట్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందా, కాకపోతే దాంట్లోకి సరిపోయేవన్నీ కరెక్ట్గా వేస్తే టేస్ట్ బాగుంటుందా అనేది మీరే చెప్పాలన్నమాట. చిన్న స్పూన్ తో పెట్టు, దగ్గర కాలదులే పట్టు. బాగుందా? ఇంకా కావాలా? ఇది సాస్ ఎక్కువ తింటారు. మాకు పాస్తా ఆకలేస్తుంది, పొయ్యి మీద నుంచి దించిన నాకు కూడా మేము ఆగం కదా. బాగుందా లేదు చెప్పు. చైత్ర ఎలా ఉంది? ఉండి చూద్దాం ఎలా ఉందో. ఎంత సాసురా? మా వాళ్ళకి సాస్ ఎంత కావాలో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా కూడా నూడిల్స్ అవి తీసుకున్నప్పుడు చెరుసగం సాస్ వేసుకొని తింటారు. ఓకే మూత పెట్టేసి ఇందాకలా కింద ఇంకా తినకూడదు, కడుపులో నొప్పి వచ్చింది. వేడి పాస్తా ఈజ్ రెడీ. పదం తిన్నాం బాగా. అయిపోయింది. అరే ప్లేట్స్ తీసుకొని వెళ్ళండమ్మా, చిన్న ప్లేట్లు. అరే నీ ప్లేట్ వరకేనా, మాకు తీసుకెళ్ళవా? చెగ్గ స్పూను ఇది తీసుకెళ్ళి కదా. 4 స్పూన్స్ తీసుకెళ్ళు, ప్లేట్ తీసుకెళ్ళవే. ఇంకా అందరం కూర్చొని తింటున్నామండి. మా ఆయన ఏంటంటే ఇంకెలాగో బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒకసారి రెడీ అయ్యి వచ్చారు. ఈ లోపల నేను ప్లేట్స్లో పెట్టేశాను అనమాట. పిల్లలు ఆగట్లేదు, అరే ఉండండి ఒక్క నిమిషం, డాడీ కూడా వచ్చిన తర్వాత పెడతాను అంటే లేదు మాకు పెట్టేసి మేము తింటాం అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఇంకా ఒక్కటేసారి పిల్లలకి పెట్టేసి మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకు కూడా పెట్టి నేను కూడా తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే పాస్తా అనగానే వెజిటేబుల్స్ ఆ టేస్ట్ కంటే కూడా మాకు టమాటా కెచప్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు మంచిగా టమాటా కెచప్ కావాలి అని చెప్పేసి అడిగి మరీ చదివి మళ్ళీ దాంట్లో టమాటా కెచప్ యాడ్ చేయించాడు కదా, ఇంకా ఆ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. పిల్లలకి అలాగే నచ్చింది కాబట్టి నేను కూడా ఇంకా వాళ్ళ కోసమే చేశాను కాబట్టి అందుకని కొంచెం వాళ్ళు అడిగినట్టుగానే టమాటా కెచప్ వేసాను అనమాట. చైత్ర మా ఆయనకి నోట్లో పెట్టాలి అని చెప్పేసి పెడుతుంది కానీ అందట్లేదు. ఆయనేమో ఆ మూల కూర్చున్నాడు, చైత్రమే ఈ మూల కూర్చుంది. ఇంకా అందుక ఇద్దరు ఇబ్బంది పడుతున్నారనమాట. మేము నవ్వుకున్నాం. తిన్న తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేశానండి. అంటే మామూలుగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి అని అంటే 7:30, 8 హాఫ్ డే స్కూల్స్ అయితే, లేదు కొంచెం మామూలుగా రెగ్యులర్గా ఉండే ఫుల్ డే స్కూల్స్ అయితేనేమో 8:30, 9 లోపల చేస్తారు. స్కూల్ ఉన్నప్పుడు, స్కూల్ లేదు అని అంటే మా వాళ్ళ టైమింగ్స్ అన్నీ కూడా మారిపోతాయి. తినే తిండి దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా స్నానాలు చేయడం ఇదంతా కూడా అన్నీ లేటే అనమాట. తినే దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతిదీ లేటే. ఇంకా అట్లా ఇద్దరికి స్నానాలు అయితే చేయించేసానండి. చక్కగా చాపేసుకుని మంచిగా టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నారు. తర్వాత టీవీ పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారనమాట. ఎక్కువ వీళ్ళు ఏంటంటే మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మనకి ఫారెస్ట్లో మేక్ చేస్తూ ఉంటారు హౌసెస్, బాగుంటాయి అవి చూడడానికి, అవి చూస్తారు. తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఫన్నీ వీడియోస్ అవి ఉంటాయి కదా, అవి కూడా చూస్తారు. నా ఛానల్ మాత్రం అస్సలు చూడరు అనమాట. శత్రువులు ఎక్కడ ఉండరు, ఇంట్లోనే ఉంటారు. నేను పొరపాటున టీవీలో ఏదైనా నా వీడియో ప్లే చేశానంటే ఎందుకు మన ఛానల్ నీ వీడియో పెడతావు, తీసే
తీసేయి, మేము వేరే చూస్తామని చెప్పేసి మొహం మీదే చెప్తారనమాట. అదే శత్రువులు ఎక్కడో ఉండరనమాట, మనకి ఇంట్లోనే ఉంటారు. జోక్గా అన్నానులేండి. అంటే ఇప్పుడు మన వీడియోస్ మనం చూసుకోవాలంటే కొంచెం ఎట్లయినా మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక వీడియో స్టార్ట్ చేశాను అంటే నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మొత్తం నేనే షూట్ చేసుకుంటాను, నేనే ఎడిట్ చేసుకుంటాను. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. పిల్లలు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మన వీడియోస్ మళ్ళీ మనమే ఏం చూసుకుంటాం అన్నట్టుగా టీవీలో పెట్టనివ్వరు అనమాట. అట్లా మా వీడియోస్ మాకే బోర్ కొట్టేసి మేము పెద్దగా చూడమండి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు నేను టీవీలో చూద్దాం అసలు ఎలా ఉందో, క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి అప్పుడప్పుడు టీవీలో ప్లే చేస్తూ ఉంటాను. కానీ పిల్లలు మాత్రం అసలు చూడరు అనమాట. మా మార్నింగ్ టైం అయితే టిఫిన్ టైం ఇలా గడిచిందండి. నాకు చాలా ఇష్టం మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరం ఒక దగ్గర ఉండి కూర్చొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ ఒక్కొక్కసారి మా ఆయనే మిస్ అవుతూ ఉంటారు, వర్క్ ఉంటుంది కాబట్టి. మ్యాక్సిమం అందరం కూర్చొని ఇలా తినడానికే ట్రై చేస్తాం ఒక దగ్గర. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.